పలాశ పుష్ప సంకాశం తారకాగ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరంతం కేతుం ప్రణమామిహం. ఇది సాహిత్యపు విలువలు ఉంటాయి. భక్తి మార్గంలో చేస్తారు అందరూ. దానివల్ల ఎక్కువగా ఉపయోగం ఉంటుందని నేను అనుకోను. ఎందుకంటే అది సాహిత్యం. బాబు నువ్వు సింహికా గర్భపుత్రుడివి ఇట్లాంటివన్నీ జనరల్ వాక్యాలు. అది సాహిత్యం అన్నమాట. ఆ సాహిత్యం మనలో ఉన్న శక్తిని ఏమీ పెంపొందింపచేయదు. ఆనందం కలిగించుద్ది, ఉత్సాహం ఉల్లాసాన్ని ఇస్తాయి అవన్నీ. కానీ అది సాహిత్యమే. అదేవిధంగా సాహిత్యపరంగా రాసుకున్న స్తోత్రాలు అవి. కానీ మనలో ఒక శక్తిని ప్రేరేపించాలి, మనలో ఒక శక్తిని బయలుపరచాలి, మనలో ఒక శక్తిని ఎగ్జిక్యూట్ చేయాలి, మనలో ఒక శక్తిని వైబ్రేట్ చేయాలంటే బీజమంత్రం పడాలి అక్కడ. దాన్ని కూడా భక్తి మార్గాన్ని దాటకుండానే నేను చెప్తాను. కేతుగ్రహానికి అధినాయకుడు వినాయకుడు. వినాయకుడిని ఇక్కడ లంబోదరుడు అని తీసుకుందాం. వినాయకుడు అంటే మూలాధార చక్రానికి అధిపతి.